ఈరోజు విజయనగరం మున్సిపల్ ఆఫీస్ వద్ద వైసీపీ నాయకులు వివి రాజేష్ గారు మీడియాతో మాట్లాడుతూ విజయనగరం పట్టణం ఒక శాంతియుత ప్రాంతమని, ఇక్కడ దౌర్జన్యాలకు తావులేదని, ఇతర రాజకీయ పార్టీ నాయకులు కొత్త సాంప్రదాయానికి తెర తీయవద్దని, మీరు బెదిరిస్తే మేము బెదిరిపోమని, ఇది మంచి విధానం కాదని హెచ్చరించారు. మేము బయటకు వస్తే తగులు పడి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఉంటే మా నాయకులు కార్యకర్తలు సామరస్యపూర్వకంగా శాంతియుతంగా ఉండి మనకు జరిగిన అన్యాయాన్ని మరి రిప్రజెంటేషన్ రూపంలో మరి మున్సిపల్ కమిషనర్ గారికి డిఎస్పీ గారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ గారికి డిఎస్పీ గారికి దీని మీద రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. రానున్న రోజుల్లో ఎలాంటి సాంప్రదాయాలు మరి అధికారులు ముందు జాగ్రత్త చర్యలుగా ఇలాంటి సాంప్రదాయాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. విజయనగరం అంటే ఒక శాంతియుతమైన పట్టణం. ఇక్కడ రాజకీయ గొడవలు కానీ ఎటువంటి గొడవలు కానీ ఉండవు. ఆ ఎలక్షన్ టైంలోనే ఏదన్నా కార్యక్రమాలు జరుగుతాయి, కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. ఎప్పుడూ లేని సాంప్రదాయాలు, ఎప్పుడు లేని దౌర్జన్యాలు చేసి ఈ కార్యక్రమాలు రూపొందించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు మటుకు ఇంకోసారి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని జడిపించుదామని ఏదో చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. మేమందరం బయటకు వస్తే వేలాది మంది బయటకు వస్తాం. అది మటుకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి వాళ్ళకి ఉందని, ఎవరికి జడిసే పని లేదు. శాంతియుతంగా ఉండాలన్న నాయకుల అభ్యర్థన మేరకు, నాయకులు విన్న ఆదేశాల మేరకు అందరం శాంతియుతంగా ఒక మంచి వాతావరణంలో ఉండాలన్న ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం ఈరోజు రిప్రజెంటేషన్తో సరిపెడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము కూడా మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఒక 500-1000 మందితో ధర్నా చేద్దామని నిర్ణయించుకుంటే పెద్దలు చెప్పారు, ఇలాంటి కార్యక్రమాలు వద్దు, తగులు పడితే మధ్యలో ఉన్న కార్యకర్తలు నాయకులు ఇబ్బంది పడతారు. దీన్ని మనం శాంతియుతంగా ఒక సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొని మన ఆవేదన నాయకులు అధికారులకు తెలియచేద్దామన్న చెప్పిన పిమ్మట ఈరోజు ధర్నా విరమించుకొని మరి రిప్రజెంటేషన్కే పరిమితమయ్యి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మా రిప్రజెంటేషన్ మీద పూర్తి చర్యలు నిజ నిర్ధారణ చేయాలా, వాస్తవంగా ఏటి జరిగిందో అన్నది ప్రజలకి తెలియాలా, నిజ నిర్ధారణ చేయాలా. ఎవరైతే దీన్ని రెచ్చగొట్టారో ఆ వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.